హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బెండకాయ పల్లి ఫ్రై చేస్తున్నాను. సో దానికోసమని పల్లీలు కొన్ని పోసుకొని ఆయిల్ లేకుండా వేంపుకోవాలి. సో సిమ్లో పెట్టుకొని కొంచెం దూరగా వేంపుకోవాలి. వాటిని ఒక చాటలో వేసుకొని పొట్టంతా పోయేదాకా దేనితోనన్నా ఇట్లా నలుపుకోవాలి. సో నలుపుకున్నాక నేనైతే ఒక గిన్నెలో పోసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. బెండకాయలు, పల్లీలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇలా రెడీగా పెట్టుకున్నాను. సో గిన్నె హీట్ ఎక్కింది. వేడయ్యాక ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర, మెంతులు వేసుకున్నాను. మెంతులు ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి మధ్య వాడుతున్నాను. అవి గోలాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర వేసుకున్నాను. నేనైతే అల్లం పేస్ట్ వేయట్లేదండి. ఇప్పుడే ఒక 4 వెల్లిపాయలు, చిన్న అల్లం ముక్క కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటున్నాను. మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు, ఇవాళ సండే కాబట్టి. సో అవి గోలాక కొంచెం పసుపు వేసుకోవాలి. చూసారా ఎలా కలబెడుతున్నాడో. పసుపు వేసుకున్నాను. పసుపు కొంచెం కలిపాక పల్లీలు కూడా మళ్ళీ నూనెలో గోలించుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఎందుకంటే పల్లీలు నూనెలో గోలితే మనకు పన్నుకు తినేటప్పుడు తాకినప్పుడల్లా చాలా టేస్ట్ ఉంటుంది. సో అందుకే నేను పల్లీలు కూడా నూనెలో వేపుకుంటున్నాను. ఇవి అయిపోగానే బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు అయితే సన్నగా తరుక్కోవాలి. అయితే సన్నగా తరుక్కున్నాను. లావుగా ఉంటే మంచిగా ఫ్రై కాదండి, అందుకే సన్నగా తరుక్కోవాలి ఫ్రై కోసమని. బెండకాయలు వేసుకున్నాను. ఒకసారి కలుపుకోవాలి. ఇది కొంచెం టైమే పడుతుందండి. బెండకాయ పల్లి అనేది తింటే సూపర్గా ఉంటుంది, కానీ చేస్తే మాత్రం టైం ఎక్కువ పడుతుంది. సో నేనైతే ప్రతి కూరగాయలు కానీ, చికెన్లో కానీ, మటన్లో కానీ అవి వేయగానే సాల్ట్ వేస్తానండి. సాల్ట్ వేస్తే త్వరగా అయిపోతుందని సాల్ట్ వేస్తాను ఫస్ట్ అయితే నేను. సో ఇప్పుడు కూడా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది. సో అయిపోయినట్టే ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకొని నా వీడియో చూసి ట్రై చేసి నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.